ఈరోజు మనం మాట్లాడుకోబోయేది డైలీ ఇన్కమ్ గురించి కాదు. మంత్లీ శాలరీ గురించి కూడా కాదు. 2030 నాటికి ఒక నార్మల్ పర్సన్ ఎలా ఒక భారీ డిజిటల్ అసెట్స్ని బిల్డ్ చేసుకోగలడు అనే విషయం గురించి. ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రతి విషయం ఒక ఊహ కాదు, ఒక కల కాదు. ఇది ప్రస్తుతం ఉన్న రివార్డ్ స్ట్రక్చర్, అక్యుములేషన్ కాన్సెప్ట్ మరియు లాంగ్ టర్మ్ దృష్టికోణం ఆధారంగా రూపొందించిన ఒక వెల్త్ ప్రొజెక్షన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఒక రైతు మామిడి మొక్క నాటితే రేపే పండ్లు రావు. కానీ ఆ మొక్కను సరైన సమయంలో నాటి కొన్ని సంవత్సరాలు ఓపికగా పెంచితే ఒకరోజు అదే చెట్టు ప్రతి సంవత్సరం వందలాది మామిడి పండ్లు ఇస్తుంది. బ్లాక్ చైన్ అసెట్స్ కూడా దాదాపు ఇలాగే పనిచేస్తాయి. ఎవరు ముందుగా ఎంటర్ అవుతారో, ఎవరు ఎక్కువ కాలం హోల్డ్ చేస్తారో వారే ఎక్కువ అక్యుములేషన్ సాధిస్తారు. అందుకే ప్రపంచంలోని పెద్ద ఇన్వెస్టర్లు ఎప్పుడూ ఒక విషయం చెబుతారు: టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ టైమింగ్ ద మార్కెట్. అంటే సరైన సమయంలో ప్రారంభించడం రోజు మార్కెట్ చూసుకుంటూ ఉండడం కంటే ఎంతో విలువైనది. ఈరోజు మీటింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఒక ఫ్రాక్షన్ ఎంత పవర్ఫుల్ డిజిటల్ అసెట్గా మారుతుందో, 2030 నాటికి ఎంత ఎంఎస్టి అక్యుములేట్ అయ్యే అవకాశం ఉందో, చిన్న నిర్ణయం ఫ్యూచర్లో ఎంత పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదో అన్నింటినీ స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీతో షేర్ చేసుకోబోతున్నా. అందుకే నాదొక చిన్న రిక్వెస్ట్: ఈ మీటింగ్ను చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మన లైఫ్ని చేంజ్ చేస్తాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం 2030లో మీ కుటుంబం మీ గురించి గర్వంగా మాట్లాడే కారణం కావచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ వెల్త్ ప్రొజెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఒకే అవకాశం వస్తే 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటారా? 5 ఫ్రాక్షన్స్ తీసుకుంటారా? లేక 10 ఫ్రాక్షన్స్ తీసుకుంటారా? చాలామంది వెంటనే ఇలా ఆలోచిస్తారు: నా బడ్జెట్ ఎంత ఉందో దాని ప్రకారం చూస్తాను. కానీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇంకో విధంగా ఆలోచిస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఈరోజు నేను ఎంత ఖర్చు చేస్తున్నాను కాదు, ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్యూచర్లో నేను ఎంత ఎక్కువ అసెట్స్ని బిల్డ్ చేసుకోగలను. అదే అసలు తేడా. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న యానివర్సరీ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రత్యేక అవకాశంలో 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటే 1 ఫ్రాక్షన్ ఎక్స్ట్రా లభిస్తుంది. అదే 5 ఫ్రాక్షన్ తీసుకుంటే 3 ఫ్రాక్షన్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. 10 ఫ్రాక్షన్స్ తీసుకుంటే 10 ఫ్రాక్షన్స్ పూర్తిగా ఉచితంగా వస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. 10 బై చేస్తే మొత్తం మీ దగ్గర 20 ఫ్రాక్షన్స్ ఉంటాయి. అంటే మీరు కేవలం ఫ్రాక్షన్స్ మాత్రమే పొందడం కాదు, భవిష్యత్తులో రివార్డ్స్ అక్యుములేట్ చేసే యూనిట్స్ సంఖ్యను కూడా రెట్టింపు చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రైతు మార్కెట్కి వెళ్ళి 10 మామిడి మొక్కలు కొనుగోలు చేశాడు అనుకోండి. ఆ షాప్ యజమాని ఇంకో 10 మొక్కలు ఫ్రీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆ రైతు ఏం పొందాడు? 10 మొక్కల కాదు, 20 ఫలాలు ఇచ్చే చెట్లను పెంచుకునే అవకాశం పొందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పండ్లు ఇచ్చేది డబ్బు కాదు, ఆ అదనంగా వచ్చిన 10 మొక్కలే. అదేవిధంగా ఇక్కడ ఫ్రీ ఫ్రాక్షన్స్ అంటే ఈరోజు ఫ్రీగా వచ్చిన ఒక నెంబర్ మాత్రమే కాదు, రేపటి నుంచి సంవత్సరాల పాటు రివార్డ్స్ అక్యుములేట్ చేసే మరో అవకాశం. అందుకే
తెలివైన వ్యక్తులు ఆఫర్ ఉన్నప్పుడు కేవలం డిస్కౌంట్ మాత్రమే చూడరు, అక్యుములేషన్ పవర్ ఎంత పెరుగుతుందో చూస్తారు. ఎందుకంటే బ్లాక్ చైన్లో ఎక్కువ యూనిట్స్ ఉన్నవారే ఎక్కువ టోకెన్స్ అక్యుములేట్ చేస్తారు. ఈరోజు మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కరికి నేను ఒక విషయం చెప్తా. జీవితంలో ప్రతి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు. కొన్ని అవకాశాలు ఒక సెలబ్రేషన్కి మాత్రమే వస్తాయి. అందుకే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం 2030లో మీరు కలిగి ఉండే డిజిటల్ అసెట్ పరిమాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయం కావచ్చు. కాబట్టి ఈ ఆఫర్ని కేవలం ఫ్రీ అనే కోణంలో చూడకండి, ఫ్యూచర్ అక్యుములేషన్ మల్టీప్లయర్ అనే కోణంలో చూడండి. ఇప్పటి వరకు మనం ఒక విషయం అర్థం చేసుకున్నాం, ఎక్కువ ఫ్రాక్షన్స్ అంటే ఎక్కువ అక్యుములేషన్ అవకాశం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన ముందున్న అవకాశం కేవలం ఫ్రీ ఫ్రాక్షన్ ఆఫర్ మాత్రమే కాదు, 100% ఫ్రీ ఫ్రాక్షన్ ఆఫర్. ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఈ ప్రత్యేక ఆఫర్లో 10 ఫ్రాక్షన్స్ తీసుకుంటే మరో 10 ఫ్రాక్షన్స్ పూర్తిగా ఫ్రీ. 20 తీసుకుంటే 20 ఫ్రీ, 30 తీసుకుంటే 30 ఫ్రీ, 100 తీసుకుంటే 100 ఫ్రీ. అంటే మీరు ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 10లో తీసుకుంటారో అంతే సంఖ్యలో అదనంగా ఫ్రాక్షన్స్ కూడా మీకు లభిస్తాయి. ఇప్పుడు ఒక చిన్న లెక్క వేయండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. ఏ అనే వ్యక్తి 10 ఫ్రాక్షన్స్ మాత్రమే తీసుకున్నాడు. బి అనే వ్యక్తి ఈ యానివర్సరీ ఆఫర్ సమయంలో 10 ఫ్రాక్షన్స్ తీసుకొని మరో 10 ఫ్రీగా పొందాడు. ఇద్దరూ ఒకే రోజున ప్రారంభించారు, ఒకే బ్లాక్ చైన్, ఒకే రివార్డ్ సిస్టమ్. కానీ ఒకరి దగ్గర 10 ఫ్రాక్షన్స్ ఉంటే మరొకరి దగ్గర 20 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్, ఎవరి దగ్గర ఎక్కువ రివార్డ్స్ అక్యుములేట్ అవుతాయి? ఆన్సర్ చాలా సింపుల్, 20 ఫ్రాక్షన్స్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే బ్లాక్ చైన్లో రివార్డ్ అనేది ఎమోషన్స్ ఆధారంగా కాదు, మీ దగ్గర ఉన్న యూనిట్స్ ఆధారంగా వస్తుంది. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇద్దరు రైతులకు ఒకే పరిమాణంలో ల్యాండ్ ఉంది. ఒక రైతు 10 విత్తనాలు నాటాడు, ఇంకొక రైతు అదే సమయంలో ఆఫర్ వల్ల 20 విత్తనాలు నాటాడు. కొన్ని నెలల తర్వాత ఎవరి పొలం ఎక్కువ పంట ఇస్తుంది? సహజంగానే 20 విత్తనాలు నాటిన రైతుదే. ఎందుకంటే విత్తనం ఎక్కువైతే పంట కూడా ఎక్కువే. అదేవిధంగా ఫ్రాక్షన్స్ ఎక్కువైతే టోకెన్ అక్యుములేషన్ కూడా ఎక్కువే. చాలామంది ఒక తప్పు చేస్తారు. నేను తర్వాత చూస్తాను, ఇంకొంచెం సమయం ఉంది, మరో ఆఫర్ వస్తే తీసుకుంటాను అని వాయిదా వేస్తారు. కానీ అవకాశాలు ఎప్పుడు ఎదురు చూడవు. ఈ రోజున్న ఆఫర్ రేపు ఉండకపోవచ్చు. అందుకే విన్నర్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారు. నేను మీపై ఎలాంటి ఫోర్స్ చేయడం లేదు, నేను కేవలం ఒక విషయం గుర్తు చేస్తున్నాను. మీ ఫ్యూచర్ అక్యుములేషన్ను నిర్ణయించేది మార్కెట్ కాదు, ఈరోజు మీ నిర్ణయం. ఎక్కువ ఫ్రాక్షన్స్ అంటే ఎక్కువ రివార్డ్స్, ఎక్కువ అక్యుములేషన్ మరియు ఫ్యూచర్లో ఎక్కువ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయానికి వెళ్దాం. ఒక ఫ్రాక్షన్ ప్రెజెంట్ రోజుకి ఎంత రివార్డ్ ఇస్తోంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేయబడుతుంది, మరియు హాల్వింగ్ తర్వాత ఏమి జరుగుతుంది? ఈ విషయాన్ని ఇప్పుడు చాలా సింపుల్గా చూద్దాం. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వచ్చాం. చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు, ఫ్రాక్షన్ తీసుకున్న తర్వాత నాకు అసలు ప్రయోజనం ఏమిటి? దానికి ఆన్సర్, డైలీ ఎంఎస్టి రివార్డ్స్ అక్యుములేట్ అవుతాయి. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం ఫ్రాక్షన్స్ బై చేస్తున్నది కేవలం ఒక డిజిటల్ నెంబర్ కోసం కాదు, రోజు అక్యుములేషన్ ప్రారంభమయ్యే ఒక ఆపర్చునిటీ కోసం. ప్రస్తుతం ఉన్న నిర్మాణం ప్రకారం ఒక ఫ్రాక్షన్కు రోజుకు సుమారు 7.48 ఎంఎస్టిసి రివార్డ్స్ అక్యుములేట్ అవుతున్నాయి. ఇది ఒక రోజు కథ కాదు, ప్రతిరోజు జరిగే ప్రక్రియ. మీరు నిద్రపోతున్న, పనిలో ఉన్న, ట్రావెలింగ్లో ఉన్న రివార్డ్ అక్యుములేషన్ ఆగదు. కానీ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది, హాల్వింగ్. బ్లాక్ చైన్ వరల్డ్లో హాల్వింగ్ అనేది చాలా సహజమైన మరియు ముఖ్యమైన సిస్టమ్. ప్రతి 2 సంవత్సరాలకు రివార్డ్స్ 50%
తగ్గుతూ పోతుంది. ఇప్పుడు కొంతమంది ఇలా అనుకోవచ్చు, రివార్డ్స్ తగ్గిపోతే అది నష్టమా? అసలు కాదు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక విలేజ్‌లో ఒక బావి ఉందని అనుకోండి. అందులో నీరు ఎప్పటికీ అయిపోకుండా ఉండాలంటే రోజు కొంత పరిమితంగానే ఉపయోగిస్తాం. ఒకేసారి మొత్తం నీళ్లు తీసేస్తే కొద్ది రోజుల్లో బావి ఖాళీ అయిపోతుంది. అదే విధంగా బ్లాక్ చైన్‌లో కూడా రివార్డ్స్‌ను సిస్టమాటిక్ పద్ధతిలో విడుదల చేయడం వల్ల దీర్ఘకాలిక స్థిరత్వం మరియు స్కేర్సిటీ అంటే కొరత ఏర్పడుతుంది. అందుకే హాల్వింగ్ అనే విధానాన్ని ఉపయోగిస్తారు. కొత్తగా రిలీజ్ అయ్యే టోకెన్స్ పరిమాణం క్రమంగా తగ్గడం ద్వారా ఈకోసిస్టమ్‌ను సస్టైనబుల్‌గా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మన దృష్టి కేవలం ఈరోజు ఎంత రివార్డ్ వచ్చింది అనే దానిపై ఉండకూడదు. అసలు ప్రశ్న, హాల్వింగ్‌కి ముందు నేను ఎంత ఎక్కువ ఎంఎస్‌టి అక్యుములేట్ చేయగలను? ఎందుకంటే ముందుగా స్టార్ట్ చేసిన వారికి ఎక్కువ రోజుల పాటు ఎక్కువ రేటుతో అక్యుములేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇన్వెస్టర్స్ ఒక విషయం చెప్తారు. ఎర్లీ అక్యుములేషన్ క్రియేట్స్ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్. మన లక్ష్యం కేవలం ఈరోజు రివార్డ్ కాదు. 2030 నాటికి మన దగ్గర ఎంత ఎంఎస్‌టి అక్యుములేట్ అవుతుందనేదే అసలు లక్ష్యం. ప్రస్తుతం యాక్టివ్ నోట్స్ ఆధారంగా అంటే ఇప్పుడు 11 నోట్స్ యాక్టివేట్ అయ్యాయి. ఈ ఆఫర్ 27 జూలైకి స్టార్ట్ అయింది. మన ఫస్ట్ హాల్వింగ్ అనేది అక్టోబర్ 26, 2026న కాబోతుంది. అదే రోజు మన 21 నోట్స్ కూడా యాక్టివేట్ చేయబడుతున్నాయి. కాబట్టి ఈ రోజు నుండి ఆ రోజు వరకు లెక్క కట్టుకుంటే టోటల్ 90 డేస్ అండి. సో మీరు ఎన్ని ఎంఎస్‌టి కాయిన్స్ అక్యుములేట్ చేయాలన్నా ద బెస్ట్ టైం ఇదే. దీని తర్వాత హాల్వింగ్ అవ్వడం వల్ల డ్రాస్టికల్లీ మీకు ఈ రోజు అక్యుములేషన్ అయ్యే రివార్డ్స్ సంఖ్య అనేది తగ్గిపోతుంది. సుమారు 90 రోజుల పాటు ఒక ఫ్రాక్షన్‌కి రోజుకి 7.48 ఎంఎస్‌టి చొప్పున సుమారు 673 ఎంఎస్‌టి వరకు అక్యుములేట్ అవుతుంది. ఇది మేబీ ఇప్పుడు 11థ్ నోడ్ యాక్టివేట్ అయింది కాబట్టి మనకి 7.48 వస్తుంది. అతి తొందరలో 12థ్ నోడ్ యాక్టివేట్ అవుతుంది. తర్వాత 13 అవుతది. ఇలా కాలక్రమేణా నోడ్స్ యాక్టివేట్ అయ్యే కొలది మనకు వచ్చే అక్యుములేషన్ అనేది తగ్గుతది. బట్ ఇది ఎగ్జాంపుల్‌కి ఇదే రేషియోలో మనకు గాని కాయిన్స్ వస్తే 673 లేదా ఈ మధ్యలో కొన్ని యాక్టివ్ అయిపోయినా సరే కనీసం 600 ఎంఎస్‌టి అయితే మనం ఈ బిఫోర్ హాల్వింగ్ అయితే సంపాదించొచ్చు ఒక్క ఫ్రాక్షన్‌కి. రైట్. అదే ఆఫ్టర్ హాల్వింగ్ ఏం జరుగుతుంది? హాల్వింగ్ మరియు 21 నోడ్స్ పూర్తిగా యాక్టివేట్ అయిన తర్వాత సుమారు 2 సంవత్సరాల పాటు అంటే ప్రతి హాల్వింగ్ 2 ఇయర్స్ కాబట్టి 2 సంవత్సరాల పాటు మీకు 1.98 ఎంఎస్‌టి చొప్పున సుమారు 1423 ఎంఎస్‌టి మీకు వస్తుందండి ఆ 2 ఇయర్స్‌లో ఒక ఫ్రాక్షన్‌కి. ఆ తర్వాత మరో హాల్వింగ్ జరిగిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల కాలంలో రోజుకి 0.975 ఎంఎస్‌టి చొప్పున 730 డేస్ అంటే 2 ఇయర్స్‌లో మీకు 711.75 ఎంఎస్‌టి అక్యుములేట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ నంబర్స్‌ను చూసి అయ్యో! మొదట ఎక్కువ తర్వాత తక్కువ అని అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్క రోజు రివార్డ్ గురించి మాట్లాడటం లేదు. 4 సంవత్సరాలకు పైగా జరిగే మొత్తం అక్యుములేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ఎగ్జాంపుల్‌తో దీన్ని గూడా చూద్దాం. ప్రతిరోజు ఒక చిన్న పిల్లవాడికి ఒక పిగ్గీ బ్యాంక్ ఇస్తారు. సో, రోజుకి కేవలం రూ. 100 మాత్రమే వేస్తున్నాడనుకోండి. ఒక రోజు చూస్తే రూ. 100 మాత్రమే. ఒక వారం చూస్తే 700. ఒక సంవత్సరం చూస్తే 36,500. అతను ధనవంతుడు అయ్యింది. ఒక రోజులో కాదు. ప్రతిరోజు చేసిన చిన్న అక్యుములేషన్ వల్ల. బ్లాక్ చైన్‌లో కూడా ఇదే సూత్రం. రోజువారీ రివార్డ్ చిన్నదిగా కనిపించవచ్చు. కానీ సంవత్సరాల పాటు కలిసినప్పుడు అది ఒక పెద్ద డిజిటల్ అసెట్‌గా మారుతుంది. అందుకే
తెలివైన వ్యక్తులు డైలీ రివార్డ్ మీద కాదు, టోటల్ ఎక్యుములేషన్ మీద ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్లో విలువ పెరగాల్సింది రోజు వచ్చిన రివార్డ్ కాదు, మీ వ్యాలెట్లో ఎక్యుములేట్ అయిన మొత్తం ఎంఎస్టి మీద. ఇంకో విషయం, ఈ ప్రొజెక్షన్లో చూపించిన ప్రతి లెవెల్ మనకు ఒక సందేశం ఇస్తుంది. ఎర్లీ ఎంట్రీ అంటే మోర్ డేస్ ఆఫ్ ఎక్యుములేషన్. ఎవరు ముందుగా ప్రారంభిస్తారో వారికి ఎక్కువ కాలం టోకెన్స్ ఎక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు మార్కెట్ని ఫాలో అవ్వరు, టైంని ఫాలో అవుతారు. ఎందుకంటే మార్కెట్ను ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ తాము ఎప్పుడు ప్రారంభించాలో మాత్రం నిర్ణయించగలరు. ఇప్పటి వరకు మనం ఒక ఫ్రాక్షన్ యొక్క ప్రయాణాన్ని చూసాం. ఇప్పుడు మరింత ఆసక్తికరమైన విషయం చూడబోతున్నాం. 2030 నాటికి ఒకే ఒక్క ఫ్రాక్షన్ మొత్తం ఎంత ఎంఎస్టి అక్యుములేట్ చేసే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రెజెంటేషన్లోని అత్యంత ముఖ్యమైన విషయానికి వచ్చాం. ఇప్పటి వరకు మనం డైలీ రివార్డ్స్ గురించి మాట్లాడాం, రివార్డ్ టైం లైన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు ఇలా రివార్డ్స్ ఎక్యుములేట్ అయితే చివరికి ఒక ఫ్రాక్షన్ దగ్గర ఎంత ఎంఎస్టి ఉంటుంది? ఈ ప్రశ్నకు ఈ ప్రొజెక్షన్ చాలా స్పష్టమైన సమాధానం ఇస్తుంది. 2030 నవంబర్ నాటికి ఒకే ఒక్క ఫ్రాక్షన్ ద్వారా సుమారు 2807 ఎంఎస్టి టోకెన్స్ ఎక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ సంఖ్యని గమనించండి. ఒక ఫ్రాక్షన్ 2807 ఎంఎస్టి. ఇది ఒక రోజులో వచ్చిన రివార్డు కాదు, ఒక నెలలో వచ్చింది కూడా కాదు, సహనంతో చేసిన నిరంతర అక్యుములేషన్ రిజల్ట్. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీ ఇంటి ముందు ఒక ఖాళీ స్థలం ఉందనుకోండి. ఈరోజు అది ఖాళీగానే కనిపిస్తుంది, కానీ అదే స్థలంలో మీరు ప్రతి నెల ఒక్కో ఇటుక వేసుకుంటూ కొన్ని సంవత్సరాలు కొనసాగిస్తే ఒకరోజు అక్కడ ఒక అందమైన ఇల్లు నిలుస్తుంది. ఇల్లు ఒక్క రోజులో కట్టబడలేదు, ప్రతి చిన్న ఇటుక కలిసినప్పుడు ఆ నిర్మాణం అనేది పూర్తయింది. బ్లాక్ చైన్లో కూడా ఇదే ఫార్ములా. రోజు వచ్చే చిన్న రివార్డ్స్ క్రమంగా కలుస్తూ ఒకరోజు వేలాది ఎంఎస్టి టోకెన్స్గా మారే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. చాలామంది ఇలా అడుగుతారు, ఒక ఫ్రాక్షన్తో ఏమవుతుంది? నేను వాళ్ళను ఒక ప్రశ్న అడుగుతా, ఒక విత్తనంతో ఏమవుతుంది? సరైన నేలలో సరైన సమయంలో సరైన సంరక్షణతో ఒక చిన్న విత్తనం వందల పండ్లు ఇచ్చే చెట్టుగా మారుతుంది. అలాగే ఒక ఫ్రాక్షన్ కూడా సమయం గడిచే కొద్దీ టోకెన్ అక్యుములేషన్ ద్వారా ఒక విలువైన డిజిటల్ అసెట్గా ఎదిగే అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ ప్రొడక్షన్ మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. సంపద ఒక్కసారిగా రావడం కాదు, క్రమంగా నిర్మించబడుతుంది. రోజు కొద్ది కొద్దిగా అక్యుములేట్ అయినదే కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద సంఖ్యగా కనిపిస్తుంది. అందుకే విన్నర్స్ వెంటనే లాభం కోసం పరిగెత్తరు, లాంగ్ టర్మ్ అక్యుములేషన్ కోసం డెసిషన్ తీసుకుంటారు. ఈరోజు మీరంతా మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. 2030లో నా వ్యాలెట్లో 2807 ఎంఎస్టిసి ఉండాలని నేను కోరుకుంటున్నానా? అయితే దాని అవసరమైన నిర్ణయం 2030లో కాదు, ఈరోజే తీసుకోవాలి. ఎందుకంటే 2030 రిజల్ట్ 2026లో తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్దాం. ఒక ఫ్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. అయితే 5 ఫ్రాక్షన్స్ ఉంటే, 10 ఫ్రాక్షన్స్ ఉంటే అప్పుడు ఎంత మొత్తం ఎంఎస్టి అక్యుములేట్ అవుతుంది? అది మీ ఫ్యూచర్ వెల్త్ను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇప్పుడు అదే విషయాన్ని చాలా సింపుల్గా లెక్కలతో అర్థం చేసుకుందాం. ఇప్పటి వరకు మనం ఒక ఫ్రాక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఒక ఫ్రాక్షన్ ద్వారా 2030 నాటికి సుమారు 2807 ఎంఎస్టిసి టోకెన్స్ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉందని తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకటి అంతిస్తే 5 ఫ్రాక్షన్స్ ఉంటే, అదే ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి ఒక ఫ్రాక్షన్ కలిగి ఉంటే 2030 నాటికి సుమారు 2807 ఎంఎస్టిసి అక్యుములేట్ చేస్తున్నారు. అదే 5 ఫ్రాక్షన్స్ ఉంటే సుమారు 14,000 ఎంఎస్టిసి టోకెన్స్ వరకు అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించండి, మీరు ఎక్కువ పని చేయడం లేదు, రోజుకు ఎక్కువ సమయం కేటాయించడం లేదు, కానీ మీ దగ్గర ఉన్న ఫ్రాక్షన్స్ సంఖ్య పెరగడం వల్ల అక్యుములేషన్ కూడా పెరుగుతుంది.
ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అనుకుందాం. మొదటి వ్యక్తి ఒక మామిడి చెట్టు నాటాడు. రెండో వ్యక్తి 5 మామిడి చెట్లు నాటాడు. 5 సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తికి పండ్లొస్తాయి. కానీ రెండో వ్యక్తికి 5 రెట్లు ఎక్కువ పండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. చెట్లు ఒకే రకం, సమయం ఒకటే, కానీ నాటిన సంఖ్య వేరు. బ్లాక్ చైన్‌లో కూడా ఇదే సూత్రం. ఫ్రాక్షన్స్ ఎక్కువైతే టోకెన్ అక్యుములేషన్ కూడా ఎక్కువే. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. ముందు ఒక ఫ్రాక్షన్ తీసుకుంటాను, తర్వాత చూద్దాం అంటారు. అది తప్పు కాదు. కానీ ఒక ప్రశ్న మీరే ఆలోచించండి. మీకు ఈ రోజే అవకాశం ఉన్నప్పుడు ఫ్యూచర్‌లో ఎక్కువ అక్యుములేషన్ ఇవ్వగల నిర్ణయం ఎందుకు వాయిదా వేయాలి? ఎందుకంటే సమయం ఎవరిని ఎదురు చూడదు. ప్రతిరోజు గడిచే కొద్దీ ఒకరోజు అక్యుములేషన్ తగ్గిపోతుంది. ఆ రోజు తిరిగి రాదు. కావాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తా. ఇద్దరు స్నేహితులు ఎస్ఐపి ప్రారంభించారు. సిప్. ఒకరు నెలకు 5,000 పెట్టారు. మరొకరు నెలకు 25,000 పెట్టారు. ఇద్దరూ ఒకే మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టారు. 20 సంవత్సరాల తర్వాత ఇద్దరికీ రిటర్న్స్ వచ్చాయి. కానీ ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ చేసిన వ్యక్తి దగ్గరే ఎక్కువ కార్పస్ ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్ ఒకటే. ఎక్కువ యూనిట్స్ అంటే ఎక్కువ అసెట్. అదే ఆలోచనను ఈ ప్రొజెక్షన్ కూడా మనకి గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీరే ఒకసారి ఊహించండి. 2030లో మీ వాలెట్ ఓపెన్ చేస్తే 14,000 ఎంఎస్‌టి టోకెన్స్ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ రోజు అప్పుడే నిర్ణయం తీసుకున్నందుకు మంచిదైంది అని మీరు అనుకునే అవకాశం ఉందా లేదా? ఈరోజు మీటింగ్ వింటున్న ప్రతి ఒక్కరికి నా చిన్న సజెషన్. బడ్జెట్‌ను మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దు. భవిష్యత్తులో మీరు నిర్మించాలనుకుంటున్న డిజిటల్ అసెట్ సైజును కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా సార్లు ఈరోజు కొంచెం పెద్ద నిర్ణయం రేపు చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక ఫ్రాక్షన్, 5 ఫ్రాక్షన్స్ గురించి చూసాం. ఇప్పుడు 10 ఫ్రాక్షన్స్ ఉంటే అది 2030 నాటికి ఎంత పెద్ద టోకెన్ అక్యుములేషన్‌గా మారే అవకాశం ఉందో, అది చూసిన తర్వాత ఈ ప్రొజెక్షన్ ఎందుకు లాంగ్ టర్మ్ విజన్ గురించి మాట్లాడుతుందో మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఒక ఫ్రాక్షన్ గురించి చూసాం. 5 ఫ్రాక్షన్ గురించి కూడా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి పెద్ద దృశ్యాన్ని చూద్దాం. ఎందుకంటే చిన్నగా ఆలోచించేవారు ఖర్చును చూస్తారు. పెద్దగా ఆలోచించేవారు భవిష్యత్తు విలువను చూస్తారు. ఈ ప్రొజెక్షన్ ప్రకారం 10 ఫ్రాక్షన్స్ కలిగి ఉన్న ఒక ఇన్వెస్టర్ 2030 నాటికి సుమారు 28,000 ఎంఎస్‌టి టోకెన్స్ అక్యుములేట్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి 28,000 ఎంఎస్‌టి. ఈ సంఖ్యను మనసులో ఊహించండి. ఇది ఒక్క రోజులో రాదు. ఒక్క నెలలో రాదు. రోజూ జరిగే చిన్న చిన్న అక్యుములేషన్ వల్ల రిజల్ట్. ఇప్పుడు నేను మీకొక నిజ జీవిత ఎగ్జాంపుల్ చెప్తా. 2008, 12 మధ్య చాలా మందికి బిట్‌కాయిన్ గురించి తెలిసినా, ఒక కాయిన్‌తో ఏమవుతుంది? ఇది నిజంగా ఉపయోగపడుతుందా? అని చాలామంది వదిలేశారు. కానీ కొంతమంది మాత్రం లాంగ్ టర్మ్ విజన్‌తో హోల్డ్ చేశారు. వాళ్ళు ప్రతిరోజు ప్రైస్ చూడలేదు. వాళ్ళు తమ దగ్గర ఉన్న కాయిన్స్ సంఖ్యను పెంచుకున్నారు. ఈరోజు ప్రపంచం వాళ్ళని ఎర్లీ అడాప్టర్స్ అంటుంది. నేను బిట్‌కాయిన్‌తో ఎంఎస్‌టిసిని పోల్చడం లేదు. నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే. చరిత్రలో ప్రతి కొత్త టెక్నాలజీలో ముందుగా విజన్‌తో నిర్ణయం తీసుకున్న వారే ఎక్కువ ప్రయోజనం పొందారు. ఇంకొక ఎగ్జాంపుల్. మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీ అయితే మీ ఆదాయం మీ సాలరీతో పరిమితం అవుతుంది. కానీ మీరు అదే కంపెనీలో షేర్ హోల్డర్ అయితే మీ దృష్టి సాలరీ మీద కాదు, మీ దగ్గర ఉన్న షేర్స్ సంఖ్య మీద ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్‌లో విలువ పెరిగితే లాభం మీ దగ్గర ఉన్న షేర్స్ ఆధారంగానే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా భవిష్యత్తులో మీ దగ్గర ఎంత ఎంఎస్‌టి ఉంటుందనేది మీరు ఈరోజు ఎంత అక్యుములేట్ చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం మీరే ఆలోచించండి. మనం చాలా సార్లు రూ. 10,000, రూ. 20,000, రూ. 50,000 ఖర్చు చేసే సమయంలో ఎక్కువగా ఆలోచించం. కానీ అదే మొత్తం ఒక దీర్ఘకాలిక డిజిటల్ అసెట్ నిర్మించడానికి ఉపయోగపడుతుందంటే ఎందుకు వెనకడుగు వేయాలి? అందుకే రిచ్ పీపుల్ ఖర్చు చేయరు. వారు అసెట్స్‌ను బై చేస్తారు. ఈ ప్రొజెక్షన్ మనకు ఒక ఉద్దేశం ఇస్తుంది. ఫ్రాక్షన్ అనేది ఎక్స్‌పెన్స్ కాదు. భవిష్యత్తు కోసం చేసే అక్యుములేషన్ నిర్ణయం. అందుకే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం 2030లో మీ వాలెట్‌లో ఎంత ఎంఎస్‌టి ఉండాలో నిర్ణయించగలదు.
ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రెజెంటేషన్లో అత్యంత ఆసక్తికరమైన భాగానికి వెళ్తున్నాం. ఇప్పటి వరకు మనం ఎన్ని ఎంఎస్టి టోకెన్స్ అక్యుములేట్ అవుతాయో చూసాం. కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఒక ఎంఎస్టి విలువ ₹100 అయితే, ₹500 అయితే, ₹1000 అయితే, అప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం డిజిటల్ అసెట్ విలువ ఎంత అవుతుందో ఇప్పుడు సంఖ్యలతో సహా చూద్దాం. ఒక విషయం ముందుగానే స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ చూపిస్తున్న నెంబర్స్ ఫ్యూచర్ ధరల హామీ కాదు. ఇవి కేవలం వేర్వేరు ధరల పరిస్థితుల్లో, అంటే వేర్వేరు సినారియోస్లో ఒక వ్యక్తి దగ్గరుండే ఎంఎస్టి యొక్క సంభావ్య విలువను అర్థం చేసుకోవడానికి రూపొందించిన ప్రొజెక్షన్ మాత్రమే. ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ని ఒకసారి చూద్దాం. ఒకవేళ ఒక్క ఎంఎస్టి విలువ 2030లో ₹100 అయితే, ఒక ఫ్రాక్షన్ ద్వారా అక్యుములేట్ అయిన సుమారు 2800 ఎంఎస్టి విలువ 2.8 లక్షలు. అదే 5 ఫ్రాక్షన్స్ ద్వారా సుమారు 14,000 ఎంఎస్టి విలువ 14 లక్షలు. అదే 10 ఫ్రాక్షన్స్ ద్వారా అయితే 28 లక్షలు. 20 ఫ్రాక్షన్స్ ద్వారా అయితే 56 లక్షలు. 50 ఫ్రాక్షన్స్ ద్వారా అయితే 1.4 క్రోర్స్. అదే 100 ఫ్రాక్షన్స్ హోల్డర్ అయితే మీరు ₹100 అయితే మీకు అక్యుములేట్ అయ్యే ఎంఎస్టిసి ప్రకారం మీరు ఎర్న్ చేసేది 2.8 క్రోర్స్. జస్ట్ $1 అంటే రూ. 100 మన ఇండియన్ రూపీస్లో అయితే ఇంత ఎక్కువ అక్యుములేట్ చేసే అవకాశం ఉంది. ఇంత వెల్త్ క్రియేట్ చేసే అవకాశం ఉంది మనకి. అదే మన కంపెనీ ప్రొజెక్షన్ ప్రకారం, ఇప్పుడు రాబోయే ప్రాజెక్ట్స్ ప్రకారం, మన డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లాంచింగ్ అండ్ ఈ ఆగస్ట్ అక్టోబర్లో వచ్చే రియల్ వరల్డ్ అసెట్ ప్రాజెక్ట్స్, వీటన్నిటి ప్రకారం చూస్తే ఖచ్చితంగా మినిమం టు మినిమం $5 to $6 అయ్యే అవకాశం ఉంది బై 2030. అంటే మీ దగ్గర ఒక్క ఫ్రాక్షన్ ఉంటే 2800 ఎంఎస్టి ఉంటాయి. అప్పుడు అదే ₹500 అయితే 14 లక్షలు సంపాదిస్తారు మీరు. అదే 1000 అయితే అదే ఒక్క ఫ్రాక్షన్‌తో 28 లక్షలు సంపాదించొచ్చు. ఈరోజు మీరు పెట్టుబడి పెట్టే అతి చిన్న వాల్యూ 28 లక్షలు ఇవ్వగలదు. అదే మీ దగ్గర 5 ఫ్రాక్షన్స్ ఉంటే 14,000 ఎంఎస్టీసీ అక్యుములేట్ చేస్తారు. ₹500 అయితే 70 లక్షలు అవుతుంది. అదే ₹1000 జస్ట్ $10 అయితే 1.4 క్రోర్స్ అవుతుందండి. 10 ఫ్రాక్షన్స్ ఉంటే ₹500 అయితే 1.4 క్రోర్స్ అవుతుంది. అదే ₹1000 అయితే 2.8 క్రోర్స్. మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది చాలా తక్కువ మొత్తం. కానీ మీరు గాని కన్సిస్టెంట్లీ, పేషెంట్లీ అలా మీరు దాన్ని హోల్డ్ చేస్తే బై 2030 మినిమం $1 పక్కా. కానీ $5 to $10 అయితే ఇంత పెద్ద మొత్తంలో మీ ఎర్నింగ్స్ మీరు తీసుకోవచ్చండి. కలలు కనడం తప్పు కాదు. కానీ ఆ కలలు నిజమయ్యే అవకాశం ఉందా లేదా అని తెలుసుకోవాలి. అది ఉందా లేదా అని ఇప్పుడు ప్రస్తుతం మనం డైలీ ఈ వాట్సాప్లో కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్లో కానివ్వండి, లింక్డ్ఇన్లో కానివ్వండి, ఎక్స్లో కానివ్వండి, మీరు ఎంఎస్టీని ఫాలో అవ్వండి. ప్రతిరోజు కొత్త కొత్త అప్డేట్స్, కొత్త కొత్త పార్ట్నర్షిప్లు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా మన టెక్నికల్ టీం కానివ్వండి, మన మార్కెటింగ్ టీం కానివ్వండి, అస్సలు రెస్ట్ తీసుకోవడం లేదు. కంటిన్యూస్లీ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తుంది. మన బ్లాక్ చైన్లో ఆన్బోర్డ్ అయ్యే ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ అనుకున్నట్లు ప్రతిదీ జరిగితే ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ప్రొజెక్షన్స్ వాల్యూ చూపిస్తున్నామో అవన్నీ అయ్యే అవకాశం ఉంది. బట్ మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏది చెప్పినా అన్నీ జరుగుతున్న వాటిని చూసి చెప్తున్నా. ఇవన్నీ మీరు కూడా మీకు మీరే తెలుసుకోవాలి. ఒకరు చెప్పారని కాకుండా ఎప్పుడైతే మీకు మీరు తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ స్ట్రెంత్ తెలుసుకుంటారో ఆటోమేటికల్లీ మీరు ఒక ఒపీనియన్‌కి రాగలరు. అప్పుడు మాత్రమే మీరు మనస్ఫూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలరు. మీకు నచ్చిన విధంగా ఒక రూట్‌ని ఏర్పాటు చేసుకోగలరు. ఈరోజు మనం భవిష్యత్తు ప్రైస్ గురించి వాదించడానికి రాలే. మనం మాట్లాడేది అసెట్ అక్యుములేషన్ గురించి. ఎందుకంటే మీ దగ్గర అసెట్ లేకపోతే ఫ్యూచర్‌లో ఎంత ప్రైస్ వచ్చినా దాని ప్రయోజనం మీకుండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ కూడా. హైదరాబాద్‌లో 20 సంవత్సరాల క్రితం ఒక ఫ్లాట్ లేదా ఒక ప్లాట్
2 లక్షల రూపాయలు ఉందనుకోండి. ఆ టైంలో చాలామంది ఇంత దూరంలో భూమి ఎందుకు కొనాలి అని అన్నారు. కొంతమంది మాత్రం భూమి విలువ కంటే భూమి ఓనర్షిప్కి విలువ ఇచ్చారు. ఈరోజు ఆ ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ ఉన్న ప్లాట్లు ఉన్నాయి. వారిని ధనవంతులు చేసింది ఫ్యూచర్ ప్రైస్ తెలుసు కాదు, సమయానికి అసెట్ కొనుగోలు చేసిన నిర్ణయం. అదేవిధంగా ఈరోజు మనం చేయాల్సింది రేపటి ధరను ఊహించడం కాదు, మన దగ్గర ఉండే ఎంఎస్టి క్వాంటిటీని పెంచుకోవడం. ఎందుకంటే భవిష్యత్తులో ఏ విలువ వచ్చినా లాభం పొందేది అసెట్ హోల్డ్ చేసిన వ్యక్తే. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, డోంట్ చేజ్ ద ప్రైస్, బిల్డ్ ద పొజిషన్. తెలుగులో చెప్పాలంటే ధరను వెంబడించకండి, మీ హోల్డింగ్స్ నిర్మించుకోండి. ఈరోజు మీరే ఒకసారి ఆలోచించండి, 2030లో మీరు ఇలా చెప్పాలనుకుంటున్నారా? అప్పుడు అవకాశం ఉంది కానీ నేను వదిలేశాను, లేక అప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను అందుకే ఈరోజు నా దగ్గర మంచి డిజిటల్ అసెట్ ఉంది. ఈ రెండు వ్యాఖ్యల్లో మీ భవిష్యత్తును నిర్ణయించేది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయమే. ఇప్పుడు చివరగా ఈ ప్రెజెంటేషన్ మొత్తం మనకి ఏం చెప్తుంది, ఎందుకు ఎర్లీ ఎంట్రీ అంత ముఖ్యమో, ఎందుకు ఇప్పుడే ప్రారంభించడం లాంగ్ టర్మ్లో పెద్ద తేడా తీసుకురాగలదో అదే విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పటి వరకు మనం మొత్తం ప్రయాణాన్ని చూసాం. ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. డైలీ రివార్డ్ ఎలా అక్యుములేట్ అవుతుందో చూసాం. హాల్వింగ్ ఎందుకు అవసరమో అర్థం చేసుకున్నాం. 2030 వరకు ఒక ఫ్రాక్షన్ ఎంత ఎంఎస్టీ అక్యుములేట్ చేసే అవకాశం ఉందో చూసాం. డిఫరెంట్ హోల్డింగ్ సినారియోస్ మరియు ఫ్యూచర్ వాల్యూ ప్రొజెక్షన్స్ కూడా చూసాం. ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది, ఈ అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకోవాలి? దానికి సమాధానం ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ ప్రొజెక్షన్ మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది, ఎర్లీ ఎంట్రీ మ్యాటర్స్. ఎందుకు ఎర్లీ ఎంట్రీ అంత ముఖ్యమో చూద్దాం. మొదటి కారణం, హాల్వింగ్కి ముందు ఉన్న రివార్డ్ ఫేజ్. ప్రస్తుతం ఉన్న రివార్డ్ స్ట్రక్చర్ ప్రకారం ముందుగా ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు అధిక రివార్డ్ రేట్లో ఎక్కువ కాలం ఎక్యుములేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ముందుగా స్టార్ట్ చేసిన వారు ముందుగానే ఎక్కువ దూరం చేరుకుంటారు. రెండో కారణం, మోర్ టోకెన్ ఎక్యుములేషన్. బ్లాక్ చైన్లో టైం అనేది చాలా విలువైన అసెట్. ఒక రోజు వదిలేస్తే ఆ రోజు రివార్డు తిరిగి రాదు. ఒక నెల ఆలస్యం చేస్తే ఆ నెల అక్యుములేషన్ తిరిగి రాదు. అందుకే వెయిట్ చేసి చూసేవారు టైంని కోల్పోతారు, ముందుగా ప్రారంభించిన వారు టోకెన్స్ని కూడబెట్టుకుంటారు. మూడో కారణం, లాంగ్ టర్మ్ స్కేర్సిటీ అడ్వాంటేజ్. హాల్వింగ్ జరిగిన కొద్దీ కొత్తగా విడుదలయ్యే రివార్డ్స్ తగ్గుతూ ఉంటాయి. అందువల్ల ముందుగా ఎక్కువ టోకెన్స్ అక్యుములేట్ చేసిన వారికి లాంగ్ టైంలో ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ, ఇద్దరు స్నేహితులు ఉన్నారని అనుకుందాం. ఒకరు ఈరోజు ఒక మొక్క నాటారు, మరొకరు ఇంకో సంవత్సరం తర్వాత నాటుతారు అన్నారు. ఒక సంవత్సరం తర్వాత ఇద్దరి దగ్గర ఒకే రకం మొక్క ఉంటుంది, కానీ మొదటి వ్యక్తి యొక్క మొక్క ఇప్పటికే ఒక సంవత్సరం పెరిగిపోయింది, పండ్లు కూడా ముందుగానే ఇవ్వడం ప్రారంభిస్తుంది. తేడా మొక్కలో లేదు, ప్రారంభించిన సమయంలో ఉంది. బ్లాక్ చైన్ ఎక్యుములేషన్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఇంకో విషయం, ప్రస్తుతం యానివర్సరీ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా మరిన్ని ఫ్రీ ఫ్రాక్షన్స్ పొందే అవకాశం ఉంది. అంటే మీ హోల్డింగ్స్ని పెంచుకోవడానికి ఇది ఒక అదనపు అవకాశం. అందుకే కొంతమంది ఆఫర్ని డిస్కౌంట్గా చూస్తారు, కానీ దూరదృష్టి ఉన్నవారు ఫ్యూచర్ టోకెన్ అక్యుములేషన్ బూస్టర్గా చూస్తారు. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా, బ్లాక్ చైన్లో అత్యంత ఖరీదైన విషయం ప్రైస్ కాదు, లాస్ట్ టైం. ఈరోజు అక్యుములేట్ చేయగల టోకెన్ రేపు తిరిగి అక్యుములేట్ చేయలేం. అందుకే సరైన అవకాశం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు మీరందరూ మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి, 2030లో నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు అవకాశం వచ్చింది, నేను వెంటనే యాక్షన్ తీసుకున్నాను అని చెప్పాలనుకుంటున్నారా? లేక కొంచెం ఆలస్యం చేశాను అని బాధపడాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్, విజయం అనేది పెద్ద పెద్ద నిర్ణయాలతో రాదు, సరైన సమయంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయంతో ప్రారంభమవుతుంది. ఈరోజు మీ ముందున్న అవకాశం రేపటి డిజిటల్ అసెట్కి పునాది కావచ్చు. ఇప్పుడు నేను మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలనుకుంటున్నా. లైఫ్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి, కానీ అందరూ ఆ అవకాశాలను ఉపయోగించుకోరు. కొంతమంది చూద్దాం అంటారు, కొంతమంది తర్వాత ఆలోచిద్దాం అంటారు, కానీ
విన్నర్స్ మాత్రం ఇది నా అవకాశం అని నిర్ణయం తీసుకుంటారు. మోస్ట్ పీపుల్ లుక్ ఎట్ టుడేస్ కాస్ట్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ లుక్ ఎట్ ఫ్యూచర్ అక్యుములేషన్. ఈ ఒక్క వాక్యం ఈరోజు మొత్తం ప్రెజెంటేషన్కి సారాంశం. ఎందుకంటే సాధారణ వ్యక్తి ఈరోజు ఎంత ఖర్చు అవుతుందో చూస్తాడు, కానీ దూరదృష్టి ఉన్న వ్యక్తి ఈరోజు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఎంత అసెట్ నిర్మించగలనో ఆలోచిస్తాడు. ద క్వశ్చన్ ఈజ్ నాట్ వెదర్ బ్లాక్ చైన్ విల్ గ్రో, బట్ ఇఫ్ యు ఎంటర్డ్ ఎర్లీ ఇనఫ్. ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. మనం భవిష్యత్తును ఎవరు ప్రిడిక్ట్ చేయలేం, కానీ అవకాశం ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోవచ్చు. అదే మన చేతిలో ఉంది. సో ఫ్రెండ్స్, నేను ఒక చిన్న కథతో ఎండ్ చేస్తా. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకరికి ఒక మంచి అవకాశం వచ్చింది. అతను ఎక్కువ ఆలోచించకుండా ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకొని తన సామర్థ్యానికి తగ్గట్టు నిర్ణయం తీసుకున్నాడు. మరొకరు ఇంకొంచెం తర్వాత చూద్దాం అన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తి అప్పుడు తీసుకున్న నిర్ణయం నా జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయింది అన్నాడు. రెండో వ్యక్తి అప్పుడు నేను కూడా చేసుంటే బాగుండేది అన్నారు. ఫ్రెండ్స్, జీవితంలో పశ్చాత్తాపం కంటే సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం చాలా విలువైనది. ఇప్పుడు యాక్షన్ తీసుకునే సమయం. ఈరోజు మీటింగ్ విన్న తర్వాత మీరు నిజంగా ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకొని ఉంటే ఈరోజే మీ నిర్ణయం తీసుకోండి. మీ బడ్జెట్ ఎంత ఉందో మీరు నిర్ణయించుకోండి. మీ గోల్ ఎంత పెద్దదో మీరు నిర్ణయించండి. కానీ డెసిషన్ మాత్రం డిలే చేయకండి. ఎందుకంటే డిలే చేసిన ప్రతి రోజు ఒక అక్యుములేషన్ డే తగ్గినట్టే. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను కానీ లేదా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తిని కానీ సంప్రదించండి. మీకు పూర్తిగా అర్థమయ్యే వరకు అడగండి. క్లారిటీ తీసుకోండి. ఆ తర్వాత మీకు సరైన నిర్ణయం తీసుకోండి. చివరగా ఒక మాట, ఈరోజు మనం మాట్లాడింది కేవలం ఫ్రాక్షన్స్ గురించి కాదు. 2030 నాటికి ఒక డిజిటల్ అసెట్ పోర్ట్ఫోలియో ఎలా నిర్మించుకోవచ్చనే ఆలోచన గురించి. మీ ఫ్యూచర్ను ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలతో నిర్మించబడుతుంది. సరైన సమాచారం ప్లస్ సరైన సమయం ప్లస్ సరైన నిర్ణయం ఒక మంచి ఫ్యూచర్. ఈ విలువైన సమయాన్ని కేటాయించి చివరి వరకు విన్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ అందరికీ సక్సెస్ఫుల్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై ఎంఎస్టీ బ్లాక్ చైన్. థ్యాంక్ యూ.